ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ శనివారము. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము నుండి 11వ వచనం వరకు. నేను మరి ఒక దర్శనమున కొలనూలును చేత పట్టుకొనియున్న నరుని చూచితిని. నేను నీ వెచ్చటికి పోవుచున్నావు అని అడుగగా అతడు, నేను యెరూషలేమును కొలచి దాని పొడవు వెడల్పు తెలుసుకొనగోరుచున్నాను అనెను. అంతటా నాతో మాటలాడు దేవదూత ముందుకు నడుచుచుండగా మరి ఒక దేవదూత అతని చెంతకు వచ్చెను. మొదటి దేవదూత రెండవ వానితో, నీవు శీఘ్రమే పోయి ఆ కొలనూలు చేత పట్టుకొనియున్న యువకునితో ఇట్లు చెప్పుము, యెరూషలేమున చాలామంది మనుషులు చాలా పశువులు వసించును కనుక దానికి ప్రకారము పనికిరాదు. ప్రభువే దానికి అగ్నిగోడగా నుండి దానిని కాపాడుదునని తాను దాని మధ్య వైభవోపేతముగా వసింతునని మాట ఇచ్చెను. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, సియోను కుమారి, నీవు సంతసముతో పాటలు పాడుము, నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతుల ప్రభువుల వద్దకు వచ్చి అతని సొంత ప్రజలగుదురు. అతడు మీ నడుమ వసించును, అతడే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 43వ వచనము నుండి 45వ వచనము వరకు. దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. చెవియొంగి ఆలకింపుడు, మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కాని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.